హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాణి కిచెన్. ఇవాళ నేను నా స్టైల్లో రవ్వ లడ్డు చేయబోతున్నానండి. రవ్వ లడ్డు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసానండి. రవ్వ లైట్గా కొంచెం నెయ్యి వేసేసి లైట్గా కొంచెం మనకు స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టి బాగా మాడకుండా లైట్గా రోస్ట్ చేస్తూ ఉండాలండి. అలాగే కొంచెం ఇదే లోపు నేను మిగతా ఐటమ్స్ చూపిస్తాను. ఇది ద్రాక్ష, జీడిపప్పు అండి, నేతిలో బాగా వేయించి పెట్టేశాను. అలాగే కొన్ని బాదం పప్పులు స్మాష్ చేశానండి. అలాగే కొన్ని గసగసాలు, ఇలాచి పౌడర్ అండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి కొంచెం నేతిలో వేయించేసి పెట్టేసుకున్నానండి నేను. చూడండి, ఇలా స్మెల్ వస్తూ ఉంటుంది మనకు రవ్వ వేయించేటప్పుడు అండి. కొంచెం లైట్గా కలర్ మారుతుంది చూడండి. ఫస్ట్ మనకు వైట్ ఉంటుంది, ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అండి, అదే అనమాట. చూడండి, ఇలా రౌండ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. మంచి అప్పుడే మనకు స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చేటప్పుడు తీసేసి నేను ఇప్పుడు షుగర్ పాకం కూడా పట్టేది చూపిస్తానండి మీకు ఎలా అన్నది కూడా. చూడండి, మనం ఇదే బాణట్లోనే షుగర్ వేసుకుంటున్నాను. కొంచెం తక్కువకి వేసుకున్నానండి. దీని నిండా రవ్వ వేసుకున్నాను, కొంచెం తక్కువగా షుగర్ వేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ అండి, మనకు షుగర్ తయారేంత వరకు కొంచెమే కావాలండి మనకు పాకం. వాటర్ వేసాను, కొంచెమే వాటర్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది కదా మనకు, అట్లా అన్నట్టుగా కొంచెం పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి, షుగర్ కొంచెంగా మెల్ట్ అవుతుంది. నేను చిన్న ఫ్లేమ్లోనే పెట్టానండి, ఎక్కువ హై పెట్టకుండా చిన్నగా జ్యూసీ షుగర్ కొంచెం మెల్ట్ అవుతుంది. వెరీ టేస్టీ జ్యూసీ రవ్వ లడ్డు అండి. మనకి ఇది మెల్ట్ అయ్యేలోపు మనము ఇది కొబ్బరి కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలండి. కొంచెం పౌడర్ లాగా చేసుకొని రెడీ చేసుకుందాము. చూడండి, ఇలా పాకం వస్తుందండి. ఇది ఎక్కువ మనకి ఏమీ పాకం రావడం అవసరం లేదు, కొంచెం షుగర్ మెల్ట్ అయితే సరిపోద్దండి. చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. చూడండి, ఇలానే ఇంకా మనకు గీతలాగా వస్తుందండి, అట్లా వస్తే సరిపోతుంది. చూడండి, మొత్తం రవ్వ వేసేసాను, పొయ్యి కట్టేసి. అలాగే మనము కొబ్బరి పొడి కూడా వేసేసాను అండి. ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసాను అండి ఇమ్మటే. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. ఇది కొంచెం బాగా చూడండి ఫ్రెండ్స్, అన్ని డ్రై ఫ్రూట్స్, బాదాము అండ్ గసగసాలు, యాలకులండి, ఇవన్నీ మొత్తం మిక్స్ చేసి నేను చూపిస్తానండి మళ్ళీ మీకు. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసానండి. మొత్తం అన్నీ మనకు దీనికోసమని లాస్ట్ అండి కొన్ని పాలు కాగబెడుతున్నానండి. ఇది చల్లారలోపు కొంచెం పాలు వేసి కలిపి లడ్డూలు చేయాలండి మనము. చూడండి, మనకు ఉండ లేకుండా ఇలా కలుపుతుండే, ఎందుకంటే మనము చక్కెర పాకం వేసాం కదా, కొంచెం ఉండగట్టినట్టు అనిపిస్తుంది ఇలాగా. అది బాగా నీట్గా మొత్తం కలిపేసేయాలండి. ఇట్లా మొత్తం నీట్గా మొత్తం స్మాష్ చేసేసి మంచిగా ఉండలు లేకుండా చూసుకోవాలండి మొత్తం మనం రవ్వ. చూడండి గైస్, మనము కొంచెం పాలులాగా కాచి చల్లార్చుకున్నట్టు పాలు కొంచెం లైట్గా వేసుకోవాలండి. మళ్ళీ మొత్తంగా వేసుకోవద్దు, కొద్దిగా కలుపుకుంటూ మనకు ఎంత సైజు కావాలో అంత సైజు అన్నట్టుగా ఇలా పెట్టుకోవాలండి. ఈ లడ్డూలు మనకు 1 మంత్ వరకైనా స్టోర్ ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. అస్సలు చెడిపోయే వస్తువు కూడా కాదండి, అసలు ఇది చెడిపోదు కూడా రవ్వ లడ్డు. చూడండి, జ్యూసీగా. మనం ఎక్కువ పాలు వేసుకుంటే మళ్ళీ కష్టమవుతుందండి. చూసుకుంటూ కొద్దిగా మనకు ముద్ద వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుందండి. మనము చూపిస్తాను నేను కొన్ని అన్నీ చేసిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అన్ని లడ్డూలు చేసేసాను. ఇవి టేస్ట్ చేసి చూపిస్తాను నేను. సూపర్ అండి, చాలా స్మూత్గా టేస్టీగా, అసలు తింటుంటే చాలా టేస్టీగా ఉందండి. దీంట్లో ఒక చిన్న టిప్ అండి మీకు. దీంట్లో ఇప్పుడు మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం చూడండి. ఈ పౌడర్ చేసుకుంటే 2 months 3 months ఈ పౌడర్ అసలు ఎట్లాంటి ఖరాబ్ కూడా కాదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు కొంచెం గోరెచ్చని పాలు వేసుకొని ఇట్లా చేసి పెట్టి పిల్లలకి అప్పటికప్పుడు ఇచ్చామనుకోండి, చాలా స్మూత్గా ఉంటుందండి. చూడండి, అస్సలు నేను ఇట్లా తీసి కూడా చూపిస్తాను మీకు. ఇంత స్మూత్ ఉందంటే అసలు టేస్ట్ మటుకు అదిరిపోయిందండి అసలు బాగా. కానీ ఈ పౌడర్ ఒకటి మీరు రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా కొంచెం పాలు వేసి చేసి పెట్టామనుకోండి, ఇంకా జ్యూసీ రవ్వ లడ్డు
సూపర్ అండి. మీకు ఈ టిప్ నచ్చేపాటైతే, మీకు ఈ వీడియో నచ్చేపాటైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.